థాంక్స్ అండి సీఎం గారు. థాంక్ యూ ఫర్ గివింగ్ మీ థిస్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ టు డిస్కస్ ఫ్యూ పాయింట్స్ అంటే కొన్ని ఇండాలజీలో నుండి అంటే భారతదేశ చరిత్ర ఏదైతే ఉందో, ఈ చరిత్రలో ఉన్న కొన్ని విషయాలను మరి చక్కగా వివరించడానికి, వివరించి చెప్పడానికి నాకు మరొకసారి మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు. ఈరోజు చెప్పబోయే ఈ టాపిక్ నేను వివిధ స్టేజీల మీద, మాధ్యమాల ద్వారా లేదా హ్మ్, ఒక అవేర్‌నెస్ క్లాసెస్ ఏవైతే కండక్ట్ చేస్తారో, ఆ అవేర్‌నెస్ క్లాసెస్‌లో నా యూట్యూబ్ ఛానెల్‌లో, ఇంకా ఇతర యూట్యూబ్ ఛానెల్‌లో గూడా ఇంతకుముందు చెప్పున్నాను. కానీ ఆహ్, ఈరోజు నేనేదైతే సెలెక్ట్ చేసుకున్నానో స్లైడ్స్ గానీ, లేకపోతే కొన్ని కొన్ని విషయాలు గానీ, అవి ఇంతకుముందు వేరే ఛానెల్స్‌లో నేను చెప్పలేదు. సో, సబ్జెక్ట్ అదే ఉంటుంది. కాకపోతే కొంచెం కొంచెం డెప్త్‌గా ఉంటుంది. మరి చాట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టేవాళ్ళు ఆహ్, ఏదైతే నేను సబ్జెక్ట్ చెప్తున్నానో అప్పుడు చాలా చక్కగా, జాగ్రత్తగా నేను ఈరోజు చెప్పబోయే విషయాల్ని గమనించగలరు అని ప్రార్థన. సో, సార్ నా ప్రెజెంటేషన్ చూపిచ్చండి. సో, ఇండాలజీ పార్ట్ 5 అంటే ఇది సిక్స్త్ పార్ట్ యాస్ పర్ సీఎం మీడియా యాజమాన్యం వారిని బట్టి ఇది ఆరో భాగము. కానీ యాస్ పర్ ఏకేడబ్ల్యూసీ అపాలజెటిక్స్ అంటే నా ఛానల్ ప్రకారంగా చూస్తే ఇది 5వ తరగతి. రైట్. ఫిఫ్త్ మన క్లాస్ ఇది. సో, ఈ 5వ సెషన్‌లో హ్మ్, భారతీయ లిపుల ఆవిర్భావం గురించి మనం ఈరోజు నేర్చుకుంటాం. ఈ భారతీయ లిపుల ఆవిర్భావము గురించి మనం తెలుసుకోవటం, నేర్చుకోవటం ఎంతగానో ఇంపార్టెంట్. ఎందుకంటే, మరి ఇందాక సీఎం గారు ఒక మాటన్నారు. మన చరిత్ర తెలియని వాడు చరిత్ర సృష్టించలేడు అని. కానీ అంబేద్కర్ గారు డైరెక్ట్‌గా ఏమన్నారంటే, మన చరిత్ర తెలియని వాడు చరిత్రహీనుడవుతాడు అనే విషయాన్ని మరి అంబేద్కర్ గారు చెప్పినట్టుగా మరి నాకైతే గుర్తు. రైట్. సో, ఇండాలజీ పార్ట్ 5 ఇదే సేమ్ థంబ్‌నెయిల్ మీకు సీఎం మీడియాలో గూడా కనపడుతుంది. సీఎం మీడియా ప్రకారంగా ఎపిసోడ్ 6 నేను ఫస్ట్ ఎపిసోడ్‌లో లేను. సెకండ్ ఎపిసోడ్ నుండి ఇండాలజీ హ్మ్, రాతి యుగం దగ్గర నుండి, అటు తర్వాత సింధు నది నాగరికత నుండి, తర్వాత ఆర్యుల రాక గురించి, అటు తర్వాత ఆర్యన్ హోమ్‌ల్యాండ్ గురించి, మరి తర్వాత గుర్రము, భాష అంటే సంస్కృతము, రథము ఇవన్నీ మాట్లాడడం జరిగింది. పోయినసారి ఇండాలజీ క్లాస్‌లో మరి మహాజనపదాలు యొక్క ఆహ్, ఎవిడెన్సెస్ యాస్ పర్ ది కాయిన్స్ అంటే న్యూమిస్మాటిక్స్ పరంగా ఎలా ఉన్నాయి అనేది గూడా మనం చూసాం. సో, ఈరోజు డైరెక్ట్‌గా మనం సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోదాం. మన ప్రపంచంలో 4 నాగరికతలు ఉన్న సంగతి మనందరికీ తెలిసినయే. ఆ 4 నాగరికతలు ఏవి అంటే ఈజిప్ట్, మెసొపొటేమియా, సింధు నది నాగరికత మరియు చైనీస్ నాగరికత. ఈ 4 నాగరికతలు ఉన్నాయి. మిగతా అంటే పురాతన కాలంలో నుండి ఉన్నాయి. హ్మ్. నాగరికత అంటే నగర జీవితాలు జీవించిన వారు. వాటి ఈ ఈజిప్ట్, మెసొపొటేమియా మరియు చైనా నాగరికతతో మనం కంపేర్ చేసి చూస్తే సింధు నది నాగరికత చాలా పెద్దదిగా ఉంటుంది. ఎందుకంటే సింధు నది నాగరికత హ్మ్, ఏదైతే ఈ నది ప్రవాహక హ్మ్, ప్రాంతం ఉందో అక్కడ జీలం నది, రావి, సట్లెజ్ తర్వాత బయాస్ నది, అటు తర్వాత గగ్గరహాకర నది, ఇండస్ నది ఇవన్నీ ఎక్కువగా నదులున్నాయి గాబట్టి, ఎక్కువగా పాప్యులేట్ అయిన ఏరియా. ఇది అర్థం జేసుకోవాలి. అటు తరువాత సుమేరియన్‌లకి చిత్రలిపి ఉండేది. సుమేరియన్‌లంటే ఎవరో కాదు. వీళ్ళెవరో ఆకాశం మీద నుంచి ఊడిపడ్డ వాళ్ళు కాదు గానీ, ఇది మెసొపొటేమియా ప్రాంతం. యూఫ్రటిస్ మరియు టిగ్రిస్ నది మధ్యలో ఉన్న ఈ నాగరికత మెసొపొటేమియా నాగరికతలో ఒక ఏరియాకి చెందిన వాళ్ళు సుమేరియన్ ప్రజలుగా గుర్తింపబడ్డారు. ఆ సుమేరియన్ ప్రజలలో అక్కేడియన్ రాజులు మొట్టమొదటిసారి అక్కడ రాచరిక వ్యవస్థను మొదలుబెట్టారు. ఈజిప్ట్ గురించి మనకు తెలిసిందే. ఇది నైలు నది పరివాహక ప్రాంతాల్లో ఈ ఈజిప్ట్ నాగరికత మరి పెద్ద పెద్ద పిరమిడ్స్ గాని, లేకపోతే స్ఫింక్స్ గాని, వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ గాని, థీబ్స్ గాని, మరి గీజా ఇవన్నీ మీకు రాబోయే రోజుల్లో కూడా వరల్డ్ హిస్టరీ చెప్పేటప్పుడు చెప్తాను. సో, ఇలా
ఈ మిగతా 3 నాగరికతల కన్నా గూడా సింధు నది నాగరికత ఎక్కువగా పాపులేట్ అయ్యుంది. ఎక్కువగా జనాలు ఉండేవారు అన్న సంగతిని గుర్తుంచుకోండి. సో, ఈ సుమేరియన్ లిపి అనేది మొట్టమొదటిగా ఇది చిత్రలిపి నుంచే మొదలైంది. ఇలా బొమ్మలు, చిత్రాలు వేసుకొని మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా ఇది అకేడియన్ రాజుల కాలంలో, తర్వాత బాబిలోనియన్, లేట్ బాబిలోనియన్, తర్వాత అషూరు అంటే అసిరియన్ రాజుల కాలంలో మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా ఇది రూపాంతరం చెందుతూ మేకులు, మేకులుగా, మేకులు, మేకులుగా కనపడేది ఇలా. మేకులు గుచ్చినట్టుగా. ఇది లిపి. కానీ ఇది చిత్రలిపి నుంచి వచ్చింది. దీనికి ఒక పర్టిక్యులర్ పదం అంటే ఇప్పుడు అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహ, క, ఖ, గ, ఘ ఇలా అక్షరాలుండవు. మనం పలికే పదాన్ని బట్టి అక్షరాలుంటాయి. సు అంటే ఒక పదం, స అంటే ఒక పదం, ని అంటే ఒక పదం, గ్ర అంటే ఒక పదం. అలా అంటే ఒక ఆహ్, హ్మ్, సింబల్ అలా రకరకాలుగా సింబల్స్ ఉండేవి. రైట్ అండి. ఇప్పుడు ఆక్స్ ఎద్దు అనంటే మరి క్యునైఫార్మిక్ స్క్రిప్ట్ అంటారు దీన్ని. వెడ్జ్ షేప్డ్ క్యునైఫార్మిక్ స్క్రిప్ట్. ఇది ఎద్దుకి సంబంధించిన చిహ్నం. సో, ఇలా చిహ్నాలు ఉపయోగించేవారు. దీన్ని క్యునైఫార్మిక్ స్క్రిప్ట్ అంటారు. ఇది ఎన్‌గ్రేవ్ చేసిన స్క్రిప్ట్ మీకు ఇలా కనపడుతుంది. మీకు పేపర్ మీద ఇలా కనపడ్డప్పటికిని ఇది ఎన్‌గ్రేవ్ చేసిన తర్వాత మట్టి క్లే టాబ్లెట్స్ మీద ఎన్‌గ్రేవ్ చేస్తే మీకు ఇలా కనపడుతుంది. రైట్? క్యునైఫార్మిక్ స్క్రిప్ట్ అంటారు దీన్ని. క్యునైఫార్మిక్ స్క్రిప్ట్. సో, అలాగే దీని నుంచొచ్చిందే లీనియర్ ఎలమైట్ స్క్రిప్ట్. ఇది లీనియర్ ఎలమైట్ స్క్రిప్ట్ గూడా ఇలా రకరకాలుగా చిత్రలిపులుగానే ఉంటుంది. నీళ్ళు, నది లేదా ప్రవాహం అనన్నప్పుడు ఇట్లా రకరకాలుగా. సో, ఇలా రకరకాలుగా బొమ్మలుండేవి. అటు తర్వాత నెక్స్ట్ మనం ఈజిప్ట్ నాగరికత వైపెళ్దాం. ఈజిప్ట్ నాగరికత వారివి పిరమిడ్స్ వగైరా ఇవన్నీ మనకు తెలుసు. వారి చిత్రలిపి ఇలా ఉండేది. ఇది కూడా పదాల్ని పట్టి ఉండేది. అక్షరాల్ని పట్టి కాదు. ఇది ఇప్పుడు సూర్యుడు అనగానే ఒక బొమ్మ. రామ్ అనంటే ఒక బొమ్మ. అంటే ఒక బొమ్మ. స్ అంటే ఒక బొమ్మ. రామ్‌సెస్ అలా రాసేవాళ్ళు. ఇలా. రైట్? రకరకాల బొమ్మలేసుకొని ఇది వాళ్ళ చిత్రలిపి. ఇప్పుడు మీకిక్కడ కనపడుతున్నవి కలిపి రాస్తున్నారు అంటారు గదా! కలిపి రాత ఉంటది గదా! సో, కలిపి రాత రాస్తే ఈజిప్షియన్ హైరోగ్లిఫ్ అంటారు. ఈ ఈజిప్షియన్ హైరోగ్లిఫ్‌ని కలిపి రాతల్లో రాస్తే ఇలా కలిపి రాయడం ఉంటుంది. అదే విడివిడిగా రాస్తే ఇలా ఉంటుంది. మీకు అర్థమవుతుండొచ్చు. దగ్గర దగ్గరగా ఇది కలిపి రాత, ఇది దూరం దూరంగా ఉన్న రాత. సో, ఇలా ఇది గూడా కలిపి రాతే. రైట్? సో, మన భారతదేశానికి ఉపరితలం దగ్గరికి వస్తే, మన సింధు నది నాగరికత గురించి మీకు చాలా బాగా చెప్పాను నేను. గత 5 తరగతుల్లో గూడా ఈ సింధు నది నాగరికత యొక్క ప్రస్తావనని నేను తీసుకొచ్చాను. ఇక్కడ లోయ ప్రాంతంగా ఏదైతే కనపడుతుందో, ఇక్కడ మీకు స్క్రీన్ మీద, ఇక్కడ సింధు నది నాగరికత అనేది మొదలైంది. ఈ సింధు నది నాగరికత ఇక్కడ ఎన్నో అంటే 1, 2, 3, 4, 5, 6 నదులు ఉన్నాయి గాబట్టి గగ్గర్, హాకరా కూడా కలిపి 8 నదులు ఆ ప్రదేశంలో ఉన్నాయి. గగ్గర్ ఒక నది, హాగ్రా ఒక నది. ఆహ్, కాబట్టి ఎక్కువ జనాంగం ఈ లోయ ప్రాంతాల్లో వచ్చి బస చేసి ఇలా చక్కని సింధు నది నాగరికతని కట్టుకున్న సంగతి మనం పోయినసారి నేర్చుకున్నదే. రైట్? ఇలా చక్కగా మంచి మంచి పెద్ద పెద్ద నగరాలు మెహర్‌గఢ్, మొహంజొదరో, లోథాల్, ధోలావీరా, బిజ్నౌర్, హరప్పా, బానావలి, రాఖీగఢి, కాళీబంగన్ ఇలాంటి ఏరియాల్లో చక్కగా మంచి మంచి నగరాల్ని కట్టుకొని వ్యాపార వర్తకాలు చేసుకుంటూ నగర జీవితాన్ని జీవించిన వారు. వారి చిత్రలిపి ఇలా ఉండేది. వారి చిత్రలిపి ఇలా ఉండేది. దాదాపుగా 1000 చిహ్నాలు కలిగి ఉండేది. సో, ఈ 1000 చిహ్నాలకి ఆహ్, అర్థాలేంటి? అని అర్థాలు వీటికి ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఏ భాషా శాస్త్రవేత్త కూడా కనుక్కోలేదు. ఎందుకంటే, ఆ కాలంలో వాళ్ళు మాట్లాడింది ఆదిమ ద్రవిడ భాష అని భాషా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆదిమ ద్రవిడ భాష ఇప్పుడు ఉన్న ద్రవిడ భాషకి చాలా చేంజ్ ఉంది గాబట్టి, యాక్చువల్‌గా ఆ కాలంలో అంటే నేటికి 5300 సంవత్సరాల క్రితం వీళ్ళు ఏమని రాసుంటారు అనేది ఊహించడం గూడా
చాలా కష్టమైనది. ఇలా సింధు నది నాగరికతలో ఉన్న సీల్స్ మీద ఇలాంటి చిత్రలిపులు వారు కూడా వేసుకున్నారు. దీని మీనింగ్స్ మనకి తెలియదు. అటు తరువాత మన భారతదేశంలో మహాజనపదాలు ఉన్న సంగతి మనం మనకు తెలిసిందే. ఎందుకంటే పోయిన లైవ్‌లో మనం మహాజనపదాల గురించి గూడా నేర్చుకున్నాం. ఈ మహాజనపదాలు 16 మహాజనపదాలు కాంబోజ, గాంధార, మత్స్య, సురసేన, కురు, పాంచాల, వత్స, చెడి, అవంతి, అస్మక, కోసల, కాశీ, మల్ల, వృజ్జి, మగధ, అంగ. సో, ఇది గూడా మనం చూసాం. ఈ మ మహాజనపదాల కాలం తర్వాత మొట్టమొదటిసారి ఒక చక్రవర్తి పరిపాలించటం మన భారతదేశాన్ని హ్మ్, ఆహ్, జరిగింది. ఒక చక్రవర్తి పరిపాలించటం జరిగింది. ఆ మొట్టమొదటి చక్రవర్తి బింబిసారుడు. అతను హర్యాంక డైనాస్టీకి చెందినవాడు. ఆహ్, సామాన్య శకానికన్నా 560 సంవత్సరాల నుండి 413 సంవత్సరాల మధ్య కాలములో అంటే పర్షియాలో కోరెషు, కాంబిసెస్, దర్యావేషు, అహష్వరోషు అంటే సైరస్, కాంబిసెస్, డేరియస్, జర్క్సిస్, ఆర్టజర్క్సిస్ వాళ్ళు పరిపాలిస్తున్న కాలం ఇది. వాళ్ళకి వీళ్ళు కాంటెంపరరీస్ హర్యాంక డైనాస్టీ. మొట్టమొదటి చక్రవర్తి భారతదేశానికి యాస్ పర్ హిస్టరీ బింబిసారుడు. అటు తర్వాత అతని కుమారుడు అజాతశత్రు, ఉదయభద్ర. కానీ ఈ హర్యాంక డైనాస్టీ గురించి, ఈ బింబిసారుడు, అజాతశత్రు, ఉదయభద్ర గురించి మన ఇండియన్ టెక్స్ట్‌లో దొరకదు. ఎందుకంటే మన భారతదేశంలో ఆ కాలం నాటికి లిపి లేదు, రికార్డ్ చేయబడలేదు. కానీ వీళ్ళ కాంటెంపరరీ కింగ్స్ ఎవరైతే పర్షియాలో ఉన్నారో కోరెష్ గానివ్వండి, దర్యావేష్ గానివ్వండి, అంటే సైరస్ కానివ్వండి, డేరియస్ గానివ్వండి, జర్క్సిస్ కానివ్వండి, ఆర్టజర్క్సిస్ వీళ్ళందరూ గూడా వారి వారి కాలంలో శాసనాలు చేయించారు. కానీ వీరు ఎవరు గూడా శాసనాలు చేయించలేదు. అటు తర్వాత వచ్చిన శిశునాగ డైనాస్టీకి చెందిన శిశునాగుడు, తర్వాత కాలశోక ఇతనేం కానివ్వండి, లేదా నంద డైనాస్టీకి చెందిన నంద వంశానికి చెందిన మహాపద్మనంద కానీ, ధననంద గాని వీళ్ళు ఇన్‌స్క్రిప్షన్స్ అంటే శిలాశాసనాలు, శిలా ఫలకాలు ఇలాంటివి లేకపోతే స్తంభాల మీద, గుహల్లో ఎక్కడా గూడా ఒక లిపితో వీళ్ళు వీరి చరిత్రను లిఖింపజేసినట్లుగా మనకెక్కడా దొరకదు. దానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఆ సమయంలో మన భారతదేశంలో లిపి లేకపోవడమే. మరి చిత్రలిపి ఉంది గదండీ అని అంటారేమో! ఈ సింధు నది నాగరికతలో దొరికిన చిత్రలిపి అది ఇప్పటికి గూడా డీసైఫర్ అవ్వలేదు. అది సైఫర్‌గానే ఉంది. అంటే సీక్రెట్‌గానే ఉంది. దాని మీనింగ్స్ ఎవరికీ తెలీదు. అది మెల్లిమెల్లిగా ఈ స్క్రిప్ట్ అంతమైపోయింది. సో, ఈ కాలానికల్లా సామాన్య శకానికి 500 నుంచి 321 మధ్య కాలంలో మరి ఆహ్, మన భారతదేశంలో స్క్రిప్ట్ లేదు. అటు తరువాత కాలంలో ఈ మగధ ఎంపైర్ అనేది ఒకటి ఏదైతే ఇక్కడ ఇదంతా మగధానే. హర్యాంక డైనాస్టీ అయినా, శిశునాగ అయినా, నంద అయినా ఇదంతా మగధ ఎంపైరే. ఈ మగధ మనకి ఇక్కడ కనపడుతుంది చూడండి. మగధ ఇక్కడ కనపడుతుంది మగధ. ఈ మగధ ఎంపైర్ మెల్లిగా ఎక్స్‌పాండ్ అవుతూ వస్తుంది. బింబిసారుడు చుట్టుపక్కల రాజ్యాల మీద యుద్ధాలకెళ్ళి, చుట్టుపక్కల రాజ్యాల్ని కూడా మరి ఈయన ఆక్రమించి మొట్టమొదటిసారి అతిపెద్ద సామ్రాజ్యాన్ని ఈయన నెలకొల్పాడు. అంటే స్టార్ట్ చేశాడు. ఎక్స్‌పాన్షన్ ఆఫ్ మగధ 6థ్ నుంచి 4థ్ సెంచరీ బీసీ మధ్యలో. సో, అటు తరువాత వచ్చినదే మౌర్య సామ్రాజ్యము. ఈ మౌర్య సామ్రాజ్యానికి మొట్టమొదటి చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడు. ఇతని పేరులో గుప్తా ఉంది గదా అని గుప్తరాజులతో కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. చంద్రగుప్త మౌర్యుడికి, గుప్తరాజులకి దాదాపుగా 800 సంవత్సరాల గ్యాప్ ఉంది. గుప్తరాజులు సామాన్య శకము 5వ శతాబ్దము నుండి పరిపాలన మొదలుపెట్టినవారు. రైట్ అండి. సో, ఇలా మగధ ఇలా చిన్నగా స్టార్ట్ అయ్యి, తరువాత కాలంలో నందుల తరువాత మౌర్య సామ్రాజ్యము చంద్రగుప్త మౌర్య, అటు తర్వాత చంద్రగుప్త మౌర్య కుమారుడు బిందుసారుడు,
బిందుసారుడి కుమారుడు అశోక చక్రవర్తి. అశోక చక్రవర్తి కాలానికల్లా మన భారతదేశంలో ఈ మగధ సామ్రాజ్యము ఇంత పెద్దగా విస్తరించిపోయింది. కింద ఉన్న ఈ పాండ్య, కేరళ పుత్ర, చోళ వీళ్ళని ఈ ఏరియా మాత్రం వదిలేసి అటు తర్వాత అమ్రపర్ణి లేదా సిలోన్ లేదా లంక లేకపోతే అనురాధపురగా పిలువబడే శ్రీలంకని మాత్రం ఈ మౌర్య ఎంపైర్‌లో లేదు. వాళ్ళ ఎక్స్‌టెన్షన్ ఎక్కడి దాకా ఉందంటే నేటి ఆఫ్ఘనిస్తాన్ దాకా. ఇన్‌క్లూడింగ్ బెంగాల్ అండ్ ఆల్సో బర్మా, భూటాన్ ఇవన్నీ కూడా కలిపి మౌర్యన్ ఎంపైర్ ఉండేది. మౌర్యుల సామ్రాజ్యము. మౌర్యుల సామ్రాజ్యము అశోక చక్రవర్తి పరిపాలిస్తున్నప్పుడు అతను 10వ సంవత్సరం నుండి శాసనాలు చేయించడం మొదలుపెట్టాడు. ఈ శాసనాలన్నీ కూడా ఈ మ్యాప్ నేను ఇందాక ఏదైతే చూపించానో వాటి బార్డర్ ఏరియాస్‌లో మనకి ఎక్కువగా అంటే మధ్యలో కూడా ఉన్నాయి. కానీ బార్డర్ ఏరియాస్‌ని కూడా కవర్ చేస్తూ ఆయన శాసనాలను చేయించాడు అశోక చక్రవర్తి. సో, అశోక చక్రవర్తి ఒక చిన్న క్వెషన్. అశోకన్ ఇన్‌స్క్రిప్షన్స్ ఇన్ ఇది యూపీఎస్‌సి క్వెషన్ ఇది. గ్రూప్ 1, గ్రూప్ 2లో వచ్చే క్వెషన్ ఇది. అశోకన్ ఇన్‌స్క్రిప్షన్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్ రిటన్ ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్క్రిప్ట్స్? ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో అశోక చక్రవర్తి చేయించిన శాసనాలు ఏవైతే ఉన్నాయో అది ఏ భాషలో చేయించాడు? ఏ లిపిలో చేయించాడు? భాష కాదు, లిపి. ఏ లిపిలో చేయించాడు? ఆ లిపి పేరు బ్రాహ్మియా, శారదానా, ఖరోస్టియా, గ్రీకు మరియు అరమైకా అనే క్వెషన్ వచ్చింది యూపీఎస్సీలో. ఆన్సర్ ఈజ్ డి, గ్రీక్ అండ్ అరమైక్. అది ఎలాగో చూద్దాం. అశోక చక్రవర్తి చేయించిన శాసనాలలో ఒక శాసనం పేరు లాగ్మాన్ ఇన్స్క్రిప్షన్ అని అంటారు. ఇది అరమైక్ అక్షరమాలతో ఉంటుంది. ఇది కుడివైపు నుండి ఎడమ వైపుకి రాసే స్క్రిప్ట్. అలాగే అశోక చక్రవర్తి తక్షశిలలో చేయించిన అరమైక్ స్క్రిప్ట్ ఇది. అరమైక్ అశోక చక్రవర్తి యొక్క శాసనం ఇది. అటు తర్వాత అరమైక్ స్క్రిప్ట్ ఇంకొకటి తక్షశిలలో ఈ అరమైక్ స్క్రిప్ట్లో అశోక చక్రవర్తి చేయించిన శాసనం ఇది అరమైక్ భాషలో. అటు తర్వాత కాంధార్ అనే ప్రదేశంలో కాంధార్ బైలింగ్వల్ రాక్ ఎడిక్ట్ అని మనకి కాంధార్లో గుహలో ఉంటుంది. పైన గ్రీక్ భాష లిపి, గ్రీక్ లిపి కింద అరమైక్ లిపిలో కనపడుతుంది. ఇది నేను దేవానాంపియ అశోక, నేను ఒక చక్రవర్తిని. సో ఈ ఏరియా, ఇది బార్డర్స్ ఇవన్నీ, ఈ బార్డర్ ఇక్కడ దాకా ఇది నాది. ఈ ఏరియాలో లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ జంతు బలులు వగైరా చేయడానికి లేదు అని ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఆయన రాయించాడు. అశోక చక్రవర్తి ఎక్కడెక్కడ మరి గ్రీక్ అరమైక్‌లో చేపించాడంటే కాంధార్ ఇక్కడ ఉంటుంది. కాంధార్ గ్రీక్ అండ్ అరమైక్. లాగ్మాన్ ఇది అరమైక్. తక్షశిలలో 3 అరమైక్. అటు తర్వాత ఇక్కడ అల్ ఖనౌమ్ అని ఇంకొక ఉంటుంది. ఇక్కడ ఇది గ్రీక్ సిటీ, రైట్? గ్రీక్ సిటీ. ఇక్కడ దాకా కూడా అశోక చక్రవర్తి యొక్క రాజ్యం ఉండేది. మనకిక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఎర్రగుడి అనే ప్రదేశంలో కూడా అశోక చక్రవర్తి యొక్క శాసనాల్ని మనం చూడవచ్చు. సో భారతదేశంలో ఆల్మోస్ట్ అన్ని ప్రదేశాలలో అశోక చక్రవర్తి ఎక్కడైతే ఎక్కువగా పాపులేషన్ ఉందో అక్కడ శాసనాలు చేయించాడు. అశోక చక్రవర్తి యొక్క శాసనం మీకు ఇలా కనపడుతుంది. ఇక్కడ మీరు ఇంకా జాగ్రత్తగా చూస్తే అశోక చక్రవర్తి ఇక్కడ ఈ, యం, దమ్, మా, లి, పి. ఈ యం దమ్మలిపి, ఇది దమ్మలిపి అని ఆయన రాయించాడు. రైట్ అండి? యం దమ్మలిపి. ఇక్కడ మీకు కనపడుతుంది దమ్మలిపి. ఇదిగోండి ఈ, యం, దమ్, మా, లి, పి. ఇంకా జూమ్ చేసి చూపిస్తాను. ఈ, యా పక్కన చుక్క పెడితే యం, దా పక్కన చుక్క పెడితే దమ్, ఆ తర్వాత మా, ఇది లా గుడిస్తే లి, పా గుడిస్తే పి. ఈ యం దమ్మలిపి. రైట్ అండి? అటు తర్వాత కింద అనిల్ గారు ఒక్క నిమిషం అండి, సారీ టు డిస్టర్బ్ యూ. మాట్లాడొచ్చా సార్? యా వై నాట్? రైట్, ఏం లేదు, వచ్చిన యాడ్ చేద్దామని.
ఇక్కడ ఈఎం అంటే ఏంటి అనేది కొంచెం క్లారిఫై చేస్తాను సంస్కృత భాష తెలిసిన వానిగా. ఇది ఇది యాక్చువల్‌గా ఏందంటే ఇది హ్మ్. ఓకే. చెప్పండి చెప్పండి. సార్. మీరు చెప్పండి. నేను యాడ్ చేస్తాను పోనీ. అంటే ఇది పాలీ లాంగ్వేజ్‌లో రాయించారు గదండీ! రావిచ్చిన లాంగ్వేజ్ పాలీ. ఇట్ ఈస్ నాట్ సాంస్క్రిట్. కాదు. కానీ యాక్చువల్‌గా సంస్కృతంలో కూడా కొన్ని పదాలు పాళి నుండే వచ్చి ఉన్నాయని నా ప్రగాఢ హ్మ్. ఇది. సో, చెప్తానంట యాక్చువల్‌గా. మనకి చెప్పండి. ప్రతి భాషలో కూడా ఆహ్, పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగం అని 3 ఉంటాయి కదా! తెలుగులో ఎలాగైతే పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగం అలాగే ఇంగ్లీష్‌లో కూడా మస్కులిన్, ఫెమినిన్ అండ్ న్యూట్రల్ జెండర్ అంటారు కదా! పుల్లింగానికి ఆహ్, ఏంటంటే అయ్యం అంటారన్నమాట పుల్లింగం అయితే. అయ్యం అంటే హ్మ్. ప్రతి ఒక్క పుల్లింగ శబ్దానికి ముందు అది ఒక విశేషణంలాగా మనం దాన్ని ఏమంటారు దాన్ని యాడ్ చేయాలన్నమాట అయ్యం. తర్వాత స్త్రీలింగానికైతేనేమో ఇయ్యం. అదే నపుంసకలింగం అయితే ఇదం. ఇప్పుడు మీరేమన్నారు దీనికి ఇయ్యం అన్నారు గదా! అవును. ఈ, య, యా యా పక్కన చుక్క. ఈఎం. రైట్. లిపి అన్నది స్త్రీలింగ శబ్దం అండి. అందుకని అంటే నేను సంస్కృతం చెప్పట్లేదు. ఇన్ జనరల్‌గా ఏందంటే మన భారతీయ భాషలో ఇవన్నీ గూడా ఒకదానికొకటి అల్లుకుపోయాయి గాబట్టి, సో, లిపి అన్నది స్త్రీలింగ శబ్దం కాబట్టి దానికి ఇయ్యం అని వాడారు. అదే అశోకుడి వస్తే ఎక్కడన్నా అక్కడ అయ్యం అని వాడుంటారు ఎక్కడన్నా నాకు తెలిసినంత వరకు. మీరు మేబీ మీరు అబ్జర్వ్ చేసుంటారు. అదే అశోకుడు పుల్లింగం గాబట్టి అయ్యం. ఇది స్త్రీలింగం హ్మ్. గాబట్టి ఇయం. అదే నపుంసకలింగం అయితే ఇదం అని వాడతామనమాట. రైట్. జస్ట్ ఓన్లీ హ్మ్. టు యాడ్ అప్ ఫర్ థట్. రైట్ అండి. కంటిన్యూ చేయండి మీరు ప్లీజ్. ఓకే. ఈఎంకి మీనింగ్ ఏంటి సార్? అది దానికొక మీనింగ్ అని గాదు. దట్ ఈస్ యూ కెన్ సే విశేషణం అనమాట. ఒక స్త్రీలింగాన్ని చెప్పాలంటే నేను సో అండ్ సో అని చెప్పడానికి ఐ యామ్ ఓకే. సీఎం అట్లనమాట. ఓహో! ఓకే. 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 So, as Sanskrit is a Proto-Indo-European language, it has the roots of Proto-Indo-European. I am. అంతేనా? ఎగ్జాక్ట్‌లీ అంతే. So, సో here the script is saying, I am Dammalipi. కరెక్ట్. అయామ్ అనేది ఇప్పుడు పుల్లింగానికి వాడతారు, స్త్రీలింగానికి వాడతారు. డిఫరెన్షియేషన్ ఉంటదన్నమాట ఇంగ్లీష్‌లో. కానీ ఈ భారతీయ భాషలో మనం డిఫరెన్షియేట్ చేస్తామన్నమాట. అదే పుల్లింగం అయితే అయం అంటాము. అయామ్ లాగా. అదే హ్మ్. స్త్రీలింగం అయితే ఇయం అంటాము. అదే నపుంసకలింగం అయితే ఇదం అంటామన్నమాట. ఓకే. ఓకే సార్. రైట్ అండి. యూ కెన్ కంటిన్యూ. థాంక్ యూ సార్. సో, ఇలా భారతీయ లిపి యొక్క ఆవిర్భావం రైట్? ఇది ఫస్ట్ ఇక్కడి నుంచే ఉందని నేను అనట్లేదు. ఆహ్, ఆవిర్భావము అనే దగ్గర ఫేమస్ అవ్వడం అని అంటాను. రైట్? ఆవిర్భావం అనే పదాన్ని తీసేద్దాం మనం ఇక్కడ. అంతకుముందు నుంచి ఉంది. ఎప్పటి నుంచుంది, ఎక్కడి నుంచుందో గూడా చూద్దాము. భారతీయ లిపి ఇలా ఫస్ట్ టైమ్ ఫేమస్ అవ్వడం మొదలైంది. ఇక్కడ దమ్, మ ఇది ల, లి, పి. దమ్మ లిపి. ఇలా అశోక చక్రవర్తి చేయించిన శాసనాలు స్తంభం మీద చేయించినప్పుడు దమ్మ తంబే అని రాపిచ్చాడు. దమ్మ తంబ. దమ్మ థ తంబ. దమ్మ తంబ. ఇలా. ఇలా శిలా శాసనం చేయించినప్పుడు శిలాతంబే. రైట్? శిలాతంబే. ఇలా ఇతను అశోక చక్రవర్తిదే అని చెప్పడానికి ఇదిగోండి దేవానంపియ. దేవానంపియ అశోక. ద ఇప్పుడు మన హిందీలో ద ఉంది గదా! దాన్ని ఉల్టా చేస్తే ఎలా అవుతుంది? మీకు క్లియర్‌గా అర్థం అవ్వాలి. రైట్? తర్వాత చూడండి. మన తెలుగులో ఇప్పటికి గూడా ఇలాగే ఉంటుంది. రైట్? ఇప్పటికి గూడా కొంచెం ఇలాగే ఉంటుంది. స. ఇది తర్వాత కాలంలో హిందీ ఇలా ఇక్కడి నుండి వేరుగా మారిపోతుంది. ఇది రైట్? అది గూడా మనం చూద్దాం. సో, అశోక చక్ చక్రవర్తి కాలంలో ఇది దమ్మలిపి అని నేనెందుకంటున్నాను అనే ముందు ఒక్కసారి దీని ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. ఐ యామ్ దమ్మలిపి లేదా ఇది దమ్మలిపి అనే మీనింగ్ వచ్చే విధంగా అశోక చక్రవర్తి తన స్తంభాల పైన మరి శాసనాల పైన రాయించాడు. దమ్మలిపికి ఒత్తులుండవు నంబర్ 1. ఫస్ట్ విషయం ఏందంటే ఒత్తులుండవండి. దమ్మలిపికి క్ష, త్ర, జ్ఞ అనే అక్షరాలుండవు. అవి కాకుండా ఇంకా కొన్ని అక్షరాలుండవు. ఆ అక్షరాలేంటో చూద్దాం. మీకు తెలుగు, హిందీ కలిపి గూడా పెట్టాను. మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. అ
ఆ, ఈ ఉంది. ఈ లేదు. ఉ ఉంది. ఊ లేదు. ఏ ఉంది. ఏ, ఐ లేదు. ఓ ఉంది. ఓ, ఔ లేదు. ఉంది. అహా లేదు. ఇప్పుడు సంస్కృతాన్ని ఈ దమ్మ లిపితో రాయలేము. సంస్కృతం రాయాలంటే దీర్ఘాలు కావాలి. ఈ, ఊ, ఏ, ఔ, ఐ, అహా లైక్ మళ్ళీ చెప్తాను. నమస్కారః, అద్భుతః ఇలా వాటెవర్ అహా. సో, అలాగే క, ఖ, గ, ఘ అంతవరకే. రైట్? అటు తర్వాత మీకిక్కడ యా, రా, లా, వా, షే, షా, సా, హ అంతే. అళ, అక్ష, బండిరాలు లేవు. ఉండవు. సో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రైట్ సాంస్క్రిట్ విత్ దమ్మ స్క్రిప్ట్. దమ్మ స్క్రిప్ట్‌కి మరియు బ్రాహ్మీ లిపికి ఉన్న డిఫరెన్స్ ఏందంటే, బ్రాహ్మీ లిపిలో ఈ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ ఉంటాయి. అహా గూడా ఉంటుంది. క్షత్రజ్ఞాలు గూడా ఉంటాయి. ఒత్తులు గూడా ఉంటాయి. ఇవన్నీ గూడా తర్వాత కాలంలో కనుక్కొని బ్రాహ్మణోత్తములు దీనికి బ్రాహ్మీ లిపి అని పెట్టారు. కానీ దీన్ని మొట్టమొదటిగా మన భారతదేశంలో శాసనాలు రాయించి దమ్మ లిపితో ఫేమస్ చేసింది అశోక చక్రవర్తియే. ఈ దమ్మ లిపికి గుణింతాలు గూడా ఉంటాయి. క, కా, కి, కీ, కు, 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 కం రైట్? ఇలా మీకు కనపడుతుంది. లల్, లా, లి, లి, లె, లో, లు, లూ, లం అంటే ఇక్కడ చుక్క పెడితే ఏదైనా కా తీసుకోండి. కా పక్కన చుక్క పెడితే కం. మా పక్కన చుక్క పెడితే మం. దా పక్కన చుక్క పెడితే దమ్. రైట్? అలా. కానీ అహా లేదు. ఇది దమ్మ లిపిలో ఒత్తులు ఉండవు అని చెప్తూ మీకిక్కడ క్లియర్‌గా చాలా క్లియర్‌గా ప్లెయిన్ స్క్రిప్ట్ కనపడుతది. ఎక్కడ గూడా మీకు ఒత్తులు కనపడవు. ప్లెయిన్‌గా రాసుకుంటూ మహా అంటే గుణింతాలున్నాయి. రైట్. ఇప్పుడు ఈ కక్క, కికి, కుక్కు ఇవి ఉంటాయి. ఒత్తులు లేవు. నెక్స్ట్ ఈ దేవానంపియ, స, అశోక ఇది నేను ఆల్రెడీ చూయించాను. ఇది తర్వాత బ్రాహ్మీ స్క్రిప్ట్‌లోకొచ్చేసరికి ఆ, ఈ పక్కన ఈ అంటే 3 చుక్కలు ఇందాక చూసాం. ఈసారి బ్రాహ్మీ స్క్రిప్ట్‌లో 4 చుక్కలు పెడితే ఈ అయింది. ఇది ఉ. మధ్యలో ఇంకో గీత పెడితే ఊ అయింది. సో, ఇలా కొత్త అక్షరాలు తర్వాత కాలంలో తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా కనుక్కున్నది ఈ దమ్మా లిపి, బ్రాహ్మీ లిపి, ఖరోష్ఠీ లిపి ఇవన్నిటిని గూడా మొట్టమొదటిసారి చదివి చెప్పింది పేరు రాసుకోండి. జేమ్స్ ప్రిన్సెప్ అనే వ్యక్తి కనుక్కొని మనకి చెప్పటం జరిగింది. ఈ ఇలాంటి లిపి దొరికినప్పుడు, ఇలాంటి లిపి శ్రీలంక దగ్గర మొట్టమొదటిసారి దొరికింది. అరే! ఇది శ్రీలంకలో ఉన్న లిపికి చాలా దగ్గరగా ఉంది అని పరిశోధనలు మొదలుపెట్టి, ఆ తర్వాత నుంచి ఇంకా పరిశోధనలు ముందుకు తీసుకెళ్ళి, ఇది ఇన్ని రకాల లిపులున్నాయి అని ఇలా లిపి ఆహ్, ఆహ్, చేంజ్ అయ్యింది. ట్రాన్స్‌ఫార్మ్ అయ్యింది. రూపాంతరం చెందింది. ఇలా హ్మ్. ఆహ్, జేమ్స్ ప్రిన్సెప్ కాలంలో డేటింగ్ లేదు గాబట్టి, ఆయన క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం అనుకున్నాడు. కానీ ఇట్స్ నాట్ క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం. ఇట్ ఈస్ క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం. రైట్? 3వ శతాబ్దం నుండి ఇలా మెల్లిగా కాస్త మెల్లిగా వంకరలు తిరుగుతూ అలా నేటి కాగా ఇలా అయింది. ఏంటి ఇవన్నీ గూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం తెలుగు భాషని తీసుకుంటే తెలుగు అక్షరమాల చూడండి. 1 సెకండ్ సార్. 1 సెకండ్. యెస్ అండి. సారీ ఫర్ డిస్టర్బెన్స్ అండి. నథింగ్ ఆహ్, లైక్ థట్. ఆ! సో, ఇక్కడ మనము మొట్టమొదటిసారి ఇక్కడ మౌర్యుల కాలం అంటే ఈరోజు మన సిలబస్‌లో మౌర్యులు గూడా ఉన్నారు గాబట్టి, మౌర్య కాలపు బ్రాహ్మీ లిపి అంటారు గానీ యాక్చువల్లీ ఇట్ ఈస్ దమ్మా లిపి. మీరు కావాలంటే చూడొచ్చు. ఈ లేదు, ఊ లేదు, ఐ లేదు, ఔ లేదు. ఆ తర్వాత అహా అనేది అసలు ఆ కాన్సెప్టే లేదు ఆ టైంలో. రైట్ అండి? సో, అవన్నీ గూడా తర్వాత ఈ బ్లాంక్స్ అన్నీ గూడా తర్వాత కాలంలో వచ్చినాయి. అవి ఎలా వచ్చినియి, ఏంటి, ఎలా మార్పులు చెందింది మనం చూద్దాము. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. మౌర్యన్ బ్రాహ్మి.
రైట్. ఆ తర్వాత బట్టిపురోలు బ్రాహ్మి. ఇందులో అయితే ఈ, ఊ కొన్ని కొన్ని బిగినింగ్‌లో కొన్ని వవెల్స్ లేవు. కొన్ని కాన్సోనెంట్స్ లేవు. తర్వాత శాతవాహన బ్రాహ్మి ఫస్ట్ సెంచరీ సీఈ అక్కడికొచ్చేసరికి అకి తోకొచ్చింది. ఆకి కూడా తోకొచ్చింది. ఈ మరి ఈ లేదు. ఉంది. లేదు. సో, ఇవన్నీ గూడా గ్యాప్స్ అన్నమాట. ఇవన్నీ గూడా 10వ శతాబ్దం దగ్గర అన్నీ ఫిల్ అయినాయండి. రైట్ అండి. 10వ శతాబ్దం దగ్గర ఇవన్నీ గూడా ఇక్కడ ఈస్టర్న్ చాళుక్య స్క్రిప్ట్ చూడండి. ఇక్కడ మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా ఈ ఏదైతే ఉందో ఇలా కలిసిపోతూ మెల్లిగా ఈ, ఉ, ఊ, ఎ, ఐ, ఓ, ఔ ఇలా వచ్చింది. సో, కాస్త నేటికి 2200 సంవత్సరాల క్రితం ఉన్న నేటి ఇలా వంపులు, మార్పులకి, చేర్పులకి గురి అయింది. ఇలా ఆ, ఈ గూడా 3 చుక్కలు. దీని మీద ఎలిఫెంట్ హెడ్ ఎలా ఉంటుందో ఇలా పెట్టిన తర్వాత మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా ఇది రూపాంతరం చెందుతూ ఇగా అయింది. రైట్ అండి. సో, ఇలా స్లోగా మారుతూ వచ్చింది. ఈ అశోకన్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో, అశోకన్ స్క్రిప్ట్ నుంచే తమిళ స్క్రిప్ట్ గూడా వచ్చింది. అశోకన్ స్క్రిప్ట్ నుంచే ఒరియా స్క్రిప్ట్ గూడా వచ్చింది. అశోకన్ స్క్రిప్ట్ నుంచి మన భారతదేశంలో ఇప్పుడు స్క్రిప్ట్‌లుగా చెప్పబడుతున్న ప్రతి ఒక్క స్క్రిప్ట్ అశోకన్ స్క్రిప్ట్ నుండే అది తర్వాత కాలంలో రూపాంతరం చెందుతూ లోకల్‌గా ఆయా లిపులుగా తయారైంది. మీరు బెంగాలీ తీసుకున్నా, అసమీస్ తీసుకున్నా, ఒరియా తీసుకున్నా, గుజరాతీ తీసుకున్నా, పంజాబీ తీసుకున్నా, లేదా ఇంకా మరాఠీ తీసుకున్నా, తెలుగు, తమిళ్, కన్నడ ఇవన్నీ ఏది తీసుకున్నా గూడా అన్నీ అశోకన్ స్క్రిప్ట్ నుంచే వచ్చాయి. క్రీస్తు శకం 7వ శతాబ్దం దాకా కూడా తెలుగు, కన్నడ స్క్రిప్ట్ కలిసి ఉండేది. అందుకనే తెలుగు స్క్రిప్ట్, కన్నడ స్క్రిప్ట్ చాలా దగ్గరగా ఉంటుంది. 10వ శతాబ్దం తర్వాత నుండి ఈ 2 వేరైపోయాయి. మరి ముఖ్యంగా నన్నయ భట్టారక గారి కాలంలో. నన్నయ కాలంలోనే ఇక్కడ రాజరాజ నరేంద్ర తెలుగు, కన్నడ ఇక్కడ విడిపోయింది. 11వ శతాబ్దం నాట్ 10థ్ సారీ. ఇక్కడ తెలుగులో మొట్టమొదటిసారి నన్నయ్య గారి కాలములోనే ఆహ్, తెలుగు అక్షరాల పైన తలకట్టు పెట్టటం మొదలయ్యింది. తెలుగు, కన్నడ విడిజేసిన తర్వాత కొంచెం పైకి లేసే తలకట్టు తెలుగులో ఉంటుంది. ఫ్లాట్‌గా ఉండే తలకట్టు కన్నడలో పెట్టారు. ఇది తెలుగు స్క్రిప్టా, కన్నడ స్క్రిప్టా అని అర్థం చేసుకోవడానికి. రైట్? తర్వాత ఇంకా ముందుకెళ్దాం. ఈ జేమ్స్ ప్రిన్సెప్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. సో, ఇలా ఈ ఆహ్, రకరకాలుగా ప్రదేశాలలో బౌద్ధులు మరి ముఖ్యంగా ఈ లిపిని ఉపయోగించారు. ఇక వీళ్ళు చైత్య గృహాలలో, బౌద్ధ ఆరామాలలో, శాసనాల పైన మరి గుహల్లో ఈ స్క్రిప్ట్‌ని వాడడం మొదలుపెట్టారు. సో, ఈ మొట్టమొదటి దమ్మ, అటు తర్వాత బ్రాహ్మిగా మారిన ఈ లిపి నార్త్ ఇండియాలో కుషానుల కాలంలో కుషాన స్క్రిప్ట్‌గా కూడా ఉంది. అటు తర్వాత దీంతో పాలీ లాంగ్వేజ్ రాశారు. ఆ తర్వాత శారదా లిపి అనేది కశ్మీరీ లిపి అయిపోయింది. టిబెట్‌కెళ్ళి ఇది మంగోలియన్ స్క్రిప్ట్ అయింది. దేవనాగరి ఈరోజు హిందీ, గుజరాతీ, సింధీ ఇవన్నీ రాస్తున్నాము. రైట్? ఆ తర్వాత కుటిల అనేది దానిగా మారి ఒరియా, మైథిలి, కామరూపి, బెంగాలీ, మణిపురి ఇలా రాస్తారు. రైట్ అండి? అటు తర్వాత కదంబగా మారి సౌత్ ఇండియాలో కదంబగా మారి చాళుక్యుల కాలంలో కన్నడ మరియు తెలుగు లిపిగా మారింది. అటు తర్వాత ఇంకా సౌత్ ఇండియాకి వెళ్ళి మొట్టమొదటగా గ్రంథ లిపిగా పిలువబడి తమిళ్ మరియు మలయాళం లిపిగా మారింది. శ్రీలంకకెళ్ళిపోయి సింగళీస్ అంటే 2 సార్లు ఎళ్ళింది ఇది శ్రీలంకకి. ఒకేసారి కాదు. సో, ఈ అశోకన్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో, ఈ అశోకన్ స్క్రిప్ట్ మనము అనే అక్షరాన్ని తీసుకుంటే, అనే అక్షరం ఆయా ప్రదేశాలలో రకరకాలుగా రూపాంతరం చెంది వంపులు, మార్పులు, చేర్పులకి గురి అయింది ఈ 2000 సంవత్సరాలలో. ఇది ఇండియాలోనే కాదు,
మనకి సుమాత్రా, జావా, బోర్నియో, సెలబ్స్, చైనా మరియు జపాన్ దాకా గూడా ఈ స్క్రిప్ట్ బౌద్ధుల ద్వారా మరియు తమిళ పాండ్య రాజుల లేదా చోళ రాజుల ద్వారా గూడా రకరకాల ప్రదేశాలకి వెళ్ళింది. నెక్స్ట్ ఇలా 'క' అనే అక్షరాన్ని మనం తీసుకుంటే, ఇదే అక్షరం నానా ప్రదేశాలకు వెళ్ళి నానా రూపాలుగా మారింది. చైనాలో, టిబెట్‌లో, జపాన్‌లో, అటు తర్వాత సుమాత్రా, బోర్నియో, సెలబ్స్, బంగ్లాదేశ్, భూటాన్, బర్మా ఇవన్నీ ప్రాంతాలలో ఈ వాటి మూలాలు అన్నీ గూడా అశోకన్ స్క్రిప్టే. ఇప్పుడు టైమ్ లైన్ ఒక్కసారి చూద్దాం. సింధు నది నాగరికతలో ఒక చిత్రలిపి వాడేవారు. అది మెల్లిమెల్లిగా అంతమైపోయింది. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో. ఆ తర్వాత ఒక దాదాపుగా ఒక 900 సంవత్సరాలు లేదా 1000 సంవత్సరాల గ్యాపొచ్చింది. ఈ గ్యాప్ తర్వాత మొట్టమొదటిసారి ఈ లిపి అశోక చక్రవర్తి కాలంలో ఫేమస్ అయిన ఈ లిపి కీలడి అనే ప్రాంతంలో మొట్టమొదటిసారి కుండ పెంకుల మీద దొరికింది. అటు తర్వాత అశోక చక్రవర్తి కాలంలో మౌర్యన్ బ్రాహ్మి లేదా అశోకన్ దమ్మాగా పిలువబడి ఈ స్క్రిప్ట్ ఫేమస్ అయింది. మౌర్య సామ్రాజ్యం పడిపోయిన తర్వాత పోస్ట్ మౌర్యన్ స్క్రిప్ట్ అని అన్నారు దీన్ని. అటు తర్వాత క్రీస్తు శకం 5వ శతాబ్దం నుండి ఇది గుప్తా బ్రాహ్మిగా మారింది. అటు తర్వాత సామాన్య శకం 7 నుంచి 1000 సంవత్సరాల మధ్యలో ఇది నగరీ లిపి రాకి గుడిస్తే రి నాగరి లిపిగా పిలువబడింది. 11వ శతాబ్దం నుంచి ఇది దేవనగరి అయ్యింది. సో ఇవన్నీ కూడా మూలము అశోకన్ స్క్రిప్ట్ ఇక్కడి నుంచి వచ్చినవే. కీలడి ప్రాంతంలో మరి ఇలా కుండ పెంకుల మీద గూడా మనకి ఈ స్క్రిప్ట్ కనపడుతుంది. ఇది న రైట్? న ఇది కు, వి, రన్ ఇది ఆహ్, సామాన్య శకానికన్నా 600 సంవత్సరాల ముందు అని తమిళనాడు గవర్నమెంట్‌లో ఉన్న తమిళనాడు ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వాళ్ళు తేల్చి చెప్పేయడం జరిగింది. సో, కీలరి నుండి వెలువడిన ఆదిమ లిపి యొక్క ఆధారాలు ఇవే. సో, జనరల్‌గా బౌద్ధులు ఇండియాలో ఆ కాలంలో తిరుగుతూ ఉండేవారు గాబట్టి, సంబడీ ఫ్రమ్ సౌత్ ఇండియా హాస్ ఇంట్రొడ్యూస్డ్ దిస్ స్క్రిప్ట్ టు అశోక మేబీ. అశోకుడికి ఈ బౌద్ధులే మొట్టమొదటిసారి ఈ స్క్రిప్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే అశోక చక్రవర్తి తన పరిపాలనలోని మొట్టమొదటి 10 సంవత్సరాలు ఎలాంటి శాసనం చేయించలా. 10వ సంవత్సరంలో గ్రీకు, అరమైక్‌లో శాసనాలు తక్షశిల, కాంధార్ ఇంకా లాగ్మాన్ అనే ప్రాంతాలలో చేయించాడు శాసనాలు. 12వ సంవత్సరం నుండి దమ్మలిపి అని పిలువబడుతున్న ఈ లిపిని అతను 12వ సంవత్సరం అతని పరిపాలన నుండి మొదలుపెట్టాడు. సో, ఈ మధ్య గ్యాప్‌లో 10 నుండి 12 సంవత్సరాల మధ్య గ్యాప్‌లో ఈ స్క్రిప్ట్ అంది ఉంటుంది. కీలడిలో దొరికిన లిపి ఏదైతే ఉందో ఇది చాలా రఫ్ స్టేజ్‌లో ఉన్న ఆ, త, న ఇది చాలా రఫ్ స్టేజ్‌లో ఉన్న లిపి. కానీ అశోక చక్రవర్తి కాలంలో ఉన్న లిపి మాత్రం అది ఒక మంచి స్టాండర్డ్‌గా ఒక ఏమంటామండి మనం పరిపక్వత చెందినదిగా మనం చూడవచ్చు. ఇలా అశోకుడి కాలంలో కల్లా పరిపక్వత చెందినదిగా మరి స్టాండర్డ్‌గా మనకు కనపడుతుంది. ఇది ఇక్కడ గమనించండి. ఇది ఇది కీలడిలో దొరికిన రైట్? మోర్ పాలిష్డ్ అండ్ మోర్ మెచ్యూర్డ్ స్క్రిప్ట్ అశోకుడి కాలంలో మనకు దొరుకుతుంది. ఈ బ్రాహ్మి అనే పుస్తకం అంకిత రాయ్ అండ్ మలై మండల్ వీళ్ళ ప్రకారంగా చూస్తే ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ ఒక దాకా వచ్చి ఆగిపోయింది. తర్వాత ఇక ఖరోష్టి అనేది వచ్చింది. ఆ తర్వాత బ్రాహ్మి అనేది వచ్చింది. కానీ ఈ బ్రాహ్మి లేదా దమ్మలిపి ఫినీషియన్ స్క్రిప్ట్ లేదా అరమైక్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దీని యొక్క ఎఫెక్ట్ చాలా ఉంది. అరమైక్ వల్ల ఈ దమ్మలిపి లేదా ఈ బ్రాహ్మీ లిపి అనేది ఫార్మ్ అయ్యింది అని వాళ్ళు క్లియర్‌గా చెప్పడం జరిగింది.
వాళ్ళు భాషా శాస్త్రవేత్తలు కాబట్టి. ఈ బుక్ వీలైతే కొనుక్కోండి. 1400 ఎంతో ఉంటుంది. కొంచెం కాస్ట్‌లీ ఈ బుక్. 'బ్రాహ్మి రీడిస్కవరింగ్ ద లాస్ట్ స్క్రిప్ట్.' తర్వాత ఈ బుక్‌లో నుంచే నేను మీకు అ, ఆ, ఈ అక్షరమాల గూడా చూపిచ్చాను. అశోకుడి శాసనాలు ఇలా ఉంటాయి. ఇవన్నీ గూడా మరి ప్లెయిన్ స్క్రిప్ట్ తోటి అంటే ప్లెయిన్ అక్షరాలుంటాయి. ఒత్తులు ఉండవు. ఇలా రైట్? మౌర్యన్ బ్రాహ్మి. సో, అటు తర్వాత పోస్ట్ మౌర్యన్ బ్రాహ్మి ఇది. దీన్ని అప్పటికింకా గుప్తులు గూడా లేరు గాబట్టి ప్రీ గుప్తా బ్రాహ్మి అని గూడా అనొచ్చు. గుప్తుల కన్నా ముందు కాలం నాటి బ్రాహ్మి అని గూడా మనం అనవచ్చు. ఇది క్రీస్తు అంటే సామాన్య శకం 4 లేదా 5వ శతాబ్దంలో దొరికిన మొట్టమొదటిసారి సంస్కృతంలో రాయబడిన బవర్స్ మాన్యుస్క్రిప్ట్. ఈ బవర్స్ మాన్యుస్క్రిప్ట్స్ అనేవి చైనాలో దొరికినియి. ఈ మాన్యుస్క్రిప్ట్ ఆయుర్వేదం లేదా మెడిసిన్‌కి సంబంధించింది. ఇది బౌద్ధుల స్తూపం ఏదైతే ఉందో, బౌద్ధులు చైనాకి వెళ్ళే దారిలో అక్కడ ఉన్న ఈ బౌద్ధ స్తూపం కింద ఒక గుహలో బవర్స్ అనే లెఫ్టినెంట్ బవర్స్ గారికి దొరికింది. ఇది బర్చ్ చెట్టు ఏదైతే ఉంటుందో, దాని బ్రాంచ్ ఏదైతే ఉందో, ఆ బర్చ్ చెట్టు యొక్క ఔటర్ తోలు ఏదైతే ఉంటుందో, దాని మీద లిఖించబడింది. సో, బహుశా ఈ కాలంలోనే ఈ స్క్రిప్ట్ మరి చైనా, జపాన్‌లకి కూడా మరి విస్తరించి ఉంది కాబట్టి, ఈ స్క్రిప్ట్ మరి చైనా, జపాన్‌తో చాలా దగ్గరగా పోలి ఉంటుంది. బవర్స్ మాన్యుస్క్రిప్ట్. ఇలా మీకు కనపడుతుంది. అటు తర్వాత గుప్తుల కాలంలో ఈ లిపి గుప్తా మౌర్యన్ ఇలా ఉంటుంది. గుప్తా ఆహ్, హ్మ్, బ్రాహ్మి. స్ గుప్తా బ్రాహ్మి ఇలా ఉంటుంది. ఈ శాసనం చేయించిన అతను సముద్రగుప్తుడు. ఇది అలహాబాద్, ప్రస్తుతం ప్రయాగరాజ్ అని ఏదైతే పిలుస్తున్నామో, ఆ ప్రయాగరాజ్‌లో ఉన్న అశోక చక్రవర్తి యొక్క స్తంభం మీద ఇది ఉంటుంది. పైన అశోక చక్రవర్తి శాసనం, దాని కింద సముద్రగుప్తుడి శాసనం మనకి కనపడుతుంది. ఇది గుప్తా కాలం నుండి నాటి అక్షరమాల. గుప్తా బ్రాహ్మి స్క్రిప్ట్. రైట్? అటు తరువాత ఇది గూడా గుప్తా బ్రాహ్మియే. రైట్? అటు తరువాత ఈ బ్రాహ్మి కాస్త నగరిగా మారింది. నగరి లిపి. ఈ నగరి లిపి ఇలా ఉంటుందట. రైట్? ఇలా ఉంటుంది. ఈ నగరి లిపి ఇదిగోండి. నగరి కాదు, నాగరి. 7వ శతాబ్దం సామాన్య శకం నుంచి రాగుడిస్తే నాగరి. ఇలా నాగరి లిపి అయింది. అటు తర్వాత ఇదిగోండి. ఈ నాగరి లిపి కాస్త దేవనాగరిగా ఎలా మారిందో చూద్దాం. ఇది క అనే అక్షరం క ఇలా మెల్లిమెల్లిగా క్రీస్తు శకం 11వ శతాబ్దానికల్లా ఇలా అయింది. ఇలా నాగరిలో ఉన్న క్రీస్తు శకం 11వ శతాబ్దానికల్లా ఇలా అయింది. ఇలా ఇలా మెల్లిమెల్లిగా మారుతూ రూపాంతరం చెందుతూ వచ్చింది. సేమ్ కేస్ విత్ తెలుగు. తెలుగులో కూడా ఇదే కేసు. ఇక్కడ అనే అక్షరం ఉంది చూడండి. మెల్లిమెల్లిగా ఈ అనే అక్షరం వంపులకి, తిప్పులకి గురి అవుతూ నేటి కాగా మారింది. కూడా అలాగే వంపులు, తిప్పులకి గురి అవుతూ నేడు ఇలా అయింది. ఇవన్నీ కూడా మౌర్యన్ కాలంలో మొదలైనది మాత్రమే. అంతకన్నా ముందు మన భారతదేశంలో అక్షరమాల లేదు. ఒక శాసనం రాయడానికి వీలు లేదు. ఇక కావ్యాలు, కథలు, శ్లోకాలు, పద్యాలు రాసే ప్రొవిజన్ లేదు. రైట్? మౌర్య కాలపు బ్రాహ్మీ లిపి ఇదేదైతే ఉందో, మరి ఇది కూడా మీరు చూడొచ్చు. తత దద్దన పాప బాబమ్మ యార లావ శేష ఇవి ఎలా వచ్చినాయో. బిగినింగ్ కాలంలో బండిరా, ఇవి ఇవి ఇలాంటివి లేవు. తర్వాత కాలంలో వచ్చినాయి. ఇప్పుడు బండిరా ఎవరు కూడా వాడట్లేదు. సో, ఇప్పుడు మనం డీటెయిల్‌గా చూద్దాం. తెలుగు ఎలా ఇది క్రీస్తు శకం మొదటి శతాబ్దానికి చెందిన శాతవాహనుల కాలము నాటి నాసిక్‌లో ఉన్న గుహ శాసనం. ఇది మరి మన తెలుగు ఇలా ఉండేదట మరి. చూడండి. సీఎం గారు చదువుతారండి తెలుగులో? చదవండి సార్. ఈ తెలుగా? దీన్ని చదవమంటారా? కష్టం అండి ఇది. అసలు తెలుగనే గుర్తుపట్టలేము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేటికి 2000 సంవత్సరాల క్రితం.
ఒక స్వస్తిక్ మార్క్ అయితే కనపడుతుంది అంతవరకే గానీ ఇప్పుడు చూడండి. కింద కనపడుతుందా దాని మీనింగ్? యాహ్! శాతవాహనుల కాలము నాటి నాసిక గుహా శాసనము. క్రీస్తు అంటే శకము నా నాసిక్‌లో దొరికిందిది. క్రీస్తు ఇప్పటికి శకము ఉంది మొదటి నాసిక్‌లో. శతాబ్దం. వెరీ గుడ్. ఆ! సిద్ధం స్వస్తిక రాజ్ఞః క్షహరా తస్య క్షత్రపస్య సహపానస్య జామాత్రాది ఇలా ఉండేదండి తెలుగు. హ్మ్. రైట్. తర్వాత ఇది ఇక్ష్వాకుల కాలం. మన నాగార్జున సాగర్ చుట్టుపక్కల ప్రాంతాలు విజయపురి అనే పేరుతో మరి పరిపాలించిన క్రీస్తు శకం 3వ శతాబ్దంలో పరిపాలించిన ఆనాటి ఈ హ్మ్, రాజులు ఎవరైతే ఉన్నారో ఇక్ష్వాకు రాజులు అంటే రామాయణం ప్రకారము రామాయణంలో ఉన్న ఇక్ష్వాకు అది కాదండి. వీళ్ళు రియల్ ఇక్ష్వాకు. మన ఇండియన్ హిస్టరీలో ఉన్న ఇక్ష్వాకుల గురించి చెప్తున్నాను. వీళ్ళు క్రీస్తు శకం 3 నుంచి పరిపాలన మొదలుపెట్టారు. చిముక అనే వ్యక్తి మొట్టమొదటిసారి ఈ ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని మొదలుపెట్టాడు. చిముక అతని పేరు. ఆ తర్వాత లేదు లేదు చిముక కాదండి. సారీ. చంతిసిరి. చంతిసిరి. చంతిసిరి అనే అతని పేరు. చిముక కట్ చేసుకోండి మైండ్‌లోంచి సారీ. సిద్ధం మహారాజస అసమేధయాజిస అనేక హిరంనో కోట్యో గూడా రైట్. సో ఇట్స్ మచ్ లైక్ సాంస్క్రిట్ రైట్. బై 3rd century దే ఆర్ ఏబుల్ టు రైట్ ఇట్. తరువాత సాలంకాయనుల నందివర్మ శాసనం క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ఇలా ఉండేదండి ఇది. అటు తరువాత ఈ మధ్యలో కదంబాయి కంప్లీట్‌గా కన్నడ, తెలుగు, సాంస్క్రిట్, కోంకణి ఇలా రాసేవాళ్ళు క్రీస్తు శకం 5వ శతాబ్దం కన్నా ముందు. దమ్మలిపితో సాంస్క్రిట్ రాయలేము. నోట్ దిస్ పాయింట్. విష్ణుకుండినుల కాలం. వీళ్ళు విష్ణుకుండినులు గుప్తుల కాలానికి కాంటెంపరరీ. నార్త్ ఇండియాలో గుప్తరాజులు పరిపాలిస్తుంటే, సౌత్ ఇండియాలో విష్ణుకుండినులు పరిపాలించారు. వారి కాలం నాటి లిపి చూడండి ఎలా ఉందో. చదవగలరా? నో. వి కెనాట్. తరువాత ఇది తమిళ గ్రంథలిపి. గ్రంథగా మారింది తమిళ. ఇది మనకవసరం లేదు. పూర్వ చాళుక్యులది క్రీస్తు శకం 10వ శతాబ్దంలో నన్నయ్య కన్నా ముందు కాలంలో తెలుగు ఇలా ఉండేదండి. తరువాత ఇది నన్నయ్య కాలపు లిపి. ఇక్కడి నుండి క్రీస్తు శకం 11వ శతాబ్దం నుండి మీకు తలకట్లు కనపడుతున్నాయా? సీఎం గారు చెప్పగలరా? పర్వాలేదండి. కొంచెం అయితే తెలుగులాగా ఎందుకంటే అప్పుడు హ్యాండ్ రైటింగే గదా! కాబట్టి హ్మ్. ఇప్పటికి గూడా కొంతమంది తెలుగు రాస్తే మనకర్థం గాదు. అలాగే ఉందిది. కొంచెం కొంచెం తెలుస్తున్నాయి బానే. తలకట్లు అవివి. రైట్. ఈ తలకట్టు ఇక్కడి నుంచి మొదలైంది. ఇది తిక్కన కాలం. తిక్కన సోమయాజి గారి కాలం. క్రీస్తు శకం 13వ శతాబ్దంలో తిక్కన సోమయాజి గారి తెలుగు అండి ఇది. ఇదిగోండి చూడండి. రైట్. స్వస్తి, విజయ, రేడూరి, వారాడు ఏదో సంథింగ్ అలా రైట్. మెల్లిమెల్లిగా ఇప్పటి షేపులొస్తున్నాయి. రైట్. యెస్. యెస్. తరువాత యెస్ అండి. ఇది ఎర్రాప్రగడ. ఎర్రాప్రగడ వారు మరి మహాభారతాన్ని తెలుగులో రాయటం కంప్లీట్ చేసేసారంటారు గాబట్టి, ఈ ఎర్రాప్రగడ గారి కాలం 1346 అంటే 14వ శతాబ్దంలో ఇలా ఉండేదండి తెలుగు. ఇలా కనపడేది. రైట్. అటు తర్వాత ఇది శ్రీనాథుడి కాలపు లిపి. శ్రీనాథుడి కాలపు పెదకోమటి వేమారెడ్డి శాసనం మీద మరి 1409 నుంచి 10 మధ్యలో ఈ 15వ శతాబ్దానికి చెందిన తెలుగు లిపి ఇలా ఉండేది సార్. ఓకే. ఇది అల్లసాని పెద్దన వారి కాలం. అల్లసాని వారు అదే అల్లసాని వారిదంతా అవకతవక టేస్ట్ గనక అని రాసారుగా. యాహ్! సో, ఇలా అల్లసాని పెద్దన వారు శ్రీకృష్ణదేవరాయల శాసనం అంటే ఆ కాలంలో అల్లసాని పెద్దన కాలపు లిపి శ్రీకృష్ణరాయల శాసనం ఇది. 1516 అంటే 16వ శతాబ్దంలో ఇలా కనపడేది. చదవండి సార్ ట్రై చేయండి. ఇక్కడి నుంచి చదవగలరు మీరు. ఫస్ట్‌ది శుభమస్తు. ఆ! అది అదేంటి ఫస్ట్‌ది? రెండోది మా అది ఆనా ఫస్ట్‌ది? అమా
చూడండి. శ్రీనా? అవునట. శ్రీమన్ ఆ! శ్రీమన్ శ్రీమన్ మహారాజాది మహారాజాధిరాజ ఆ! రాజ పర మోర్చరనా? ఐ డోంట్ నో. చూడండి ఒకసారి అది. పరమేశ్వర, పరమేశ్వర. మారురాయర, మూరు హ్మ్. మూరు రాయర సంథింగ్ అలా. ఓకే. ఓకే. రైట్. ఓకే. యాహ్! ఆ దిస్ ఈస్ తర్వాత గుడ్. తెలుగులో ఉన్న మొట్టమొదటి ప్రింటెడ్ బుక్ ఇదండి. క్రీస్తు శకం 1747 సంవత్సరం సెరం సెరంపూర్ కళాశాల గ్రంథాలయమున ఉండిన రెవరెండ్ బెంజమిన్ ఆహ్, స్కల్జియన్ ప్రాక్ష్యా దేశ ప్రష్యా రైట్ అండి? యాహ్! ప్రష్యా దేశమున మీ జర్మనీ పక్కనే ఉంటుందనుకుంటా ప్రష్యా? ఇటేనండి పక్కనే. మనకి యూరోప్ పక్కనే. మనకి జర్మనీ పక్కనే ఉంటుందనుకుంటా సార్. అది ఆస్ట్రియా పక్కన? పోలాండ్ పక్కన? ఏంటి మీరు చెప్పేది పర్షియనా? ప్రష్యా. పర్షియనా? ఏమోనండి పేరు మారిందేమో గానీ, ఆ పర్షియా అనేదేమి అది ఒక పర్షియా కంట్రీయా? కాదు. లేకపోతే ఒక పర్షియా కాదు. ఇది అనేది? Yeah. PRESSIA. ప్రుషియా. Yeah. Shall I help? Shall I help Anil brother? నన్ను హెల్ప్ చేయమంటారా? లేదు. సో, దీన్ని చదవాలన్నా గూడా చదవలేమండి. ఇది గూడా చాలా కష్టం. లేదు. అంటే No. నేటికి 250 సంవత్సరాల క్రితం ఉన్న తెలుగుని గూడా మనం మనం చదవటం చాలా కష్టం. సో, ఇప్పుడు సీఎం గారు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నాకు న్యూట్రల్‌గా నేను అడుగుతాను. ఒక వినయ్ గారు మీరైనా సరే, ఒక విద్యార్థిగానే అడుగుతాను. ఇది ఏమి లిపి సార్? కొంచెం జూమ్ చేయండి. ఇంకొంచెం వీలైతే. హిందీగానే చదవచ్చు అనుకుంటున్నానండి మరి. దేవనాగరి. దేవనాగరి గదా? అదే. ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న ఈ ఋగ్వేద మంత్రాన్ని నేటికి 3500 సంవత్సరాల క్రితం దేవనగరిలో ఎలా రాశారు? అదే కదా క్వెషన్. ఇప్పుడు మన ప్యానెల్‌లో వస్తారు. ఆల్రెడీ ఓపెన్ లింక్ ఇచ్చాను. వచ్చి వారు చెప్తారు మనకి. చూద్దాం, ఓకే. మాట్లాడదాం. ఇదిగోండి చూడండి దేవనగరి. రైట్? యాహ్! ఇది క్రీస్తు శకం 11వ శతాబ్దం కన్నా ముందు దేవనగరి లేదు. లేదా పోనీ 10వ శతాబ్దం అనుకోండి. రైట్? ఇలా మన భారతదేశంలో ఇద్దరు ఫేక్ క్యాండిడేట్స్ ఉన్నారు సార్. ఫిక్షనల్ క్యారెక్టర్స్. అది సూడో హిస్టారియన్స్ వీళ్ళని నమ్ముతారు. ఇప్పుడు దమ్మలిపిలో అసలు సాంస్క్రిటే రాయలేమన్నప్పుడు, క్రీస్తు శకంలో వచ్చిన ఈ బ్రాహ్మీ లిపిలో రైట్? ఈ పాణిని గ్రామర్ ఎలా రాస్తాడు? క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో. బిఫోర్ కామన్ ఎరా 4th సెంచరీ బీసీలో పాణిని అసలు స్క్రిప్టే లేనప్పుడు పాణిని అష్టాధ్యాయి ఎలా రాశాడు? మనం నేటికి 250 సంవత్సరాల క్రితం నాటి తెలుగే చదవలేకపోతున్నాము. మరి ఇలా బుక్స్ ప్రిజర్వ్ చేసి ఇదే పురాతనమైన లిపి అని మరి మనం ఎలా పరిగణలోకి తీసుకోవాలి? అలాగే కౌటిల్యుడు అనే వ్యక్తి లేదా చాణక్యుడు అని గూడా అంటారు. చంద్రగుప్త మౌర్యుడి కాలంలో అర్థశాస్త్రాన్ని రాశాడు అని అన్నాడు. చంద్రగుప్త మౌర్యుడి అల్లుడు మనవడు అశోక చక్రవర్తి. అశోక చక్రవర్తి కాలం దాకా ఒక లిపి అనేదే ఫేమస్ అవ్వనప్పుడే, అప్పటికే ఒక 50 సంవత్సరాల ముందే ఈ కౌటిల్యుడు అనేవాడు అర్థశాస్త్రాన్ని ఎలా రాశాడు? వీళ్ళిద్దరూ నిజంగా చారిత్రక పురుషులేనా? లేకపోతే ఈళ్ళంతా గూడా డమ్మా బుస్స అంతా ఉళక్క అనేది కూడా డౌట్స్ రావాలి. ఇప్పుడు మనం ఇంకా క్లియర్‌గా కొన్ని విషయాలు చూసుకోవాలి. ఒకవేళ రామాయణం 1,80,00,000 సంవత్సరాల క్రితం జరిగి ఉంటే, ఈ భూమి మీద మానవ మనుగడ, మానవుడి ఉనికి లేదు. అప్పుడు కేవలం గిబ్బాన్స్ ఉండేవి. సరే, గిబ్బాన్స్ కాలంలో మరి ఎవరు రాశారు ఈ సంస్కృత లిపులు, ఈ సంస్కృత శ్లోకాలు? మరి ఇన్ని కోట్ల సంవత్సరాలు అంటే మనం నేటికి జస్ట్ 250 ఇయర్స్ క్రితం ఉన్న లిపే చదవలేకపోతున్నాం గదా! ఇన్ని 1,80,00,000 సంవత్సరాలు అసలు ఏ లిపితో రాశాడు వాల్మీకి? అది గూడా మనుషులనేవాడే ఈ భూమి మీద ఉనికిలో లేనప్పుడు. అటు తర్వాత మరి మోడర్న్ మ్యాన్ వచ్చాడు.
మోడర్న్ మ్యాన్ వచ్చిన ఎంతో కాలానికి కేవలం అంటే కేవలం నేటికి 3500 సంవత్సరాల క్రితం అంటే బీసీ 330లో సింధు నది నాగరికత పరిపక్వత దశకి వస్తున్న సమయంలో, అదే సమయంలో నేటికి 5200 సంవత్సరాల క్రితం మహాభారతం జరిగిందంటారు. మహాభారతం జరగాలంటే అసలు కంప్లీట్‌గా మహాభారతం అనేది అక్కడ గుర్రాలు, రథాలు, బంగారాలు, రైసులు, పాయసాలు, తర్వాత పెద్ద పెద్ద కోటలు, లక్కతో కట్టుకున్న కోటలు, అటు తర్వాత పెద్ద సరంజామా, ఇక నానా రకాల రాజులు, వాళ్ళందరూ గూడా సామంత రాజులు వీళ్ళకి కింద వాళ్ళొచ్చి టాక్సులు కట్టిపోతుంటారు. రాజసూయ యాగంలో గిఫ్ట్‌లిచ్చెళ్తారు. సో, ఇవన్నీ సింధు నది నాగరికత కాలంలో మహాభారతం జరిగింది అని అంటున్నారు. సింధు నది నాగరికతకి ఆధారాలు దొరుకుతున్నాయి. మహాభారతానికి దొరకట్లేదు. సింధు నది నాగరికతలోనే లిపి ఉంది. మరి ఈ మహాభారతం ఏ లిపిలో నేటికి 5000 సంవత్సరాల క్రితం రాశారు. హరప్పా కాలం అయిపోయిన తర్వాత అంటే సింధు నది నాగరికత అయిపోయిన తర్వాత పోస్ట్ హరప్పన్ పీరియడ్ అంటారు. ఈ పోస్ట్ హరప్పన్ పీరియడ్ అయిపోయిన తర్వాత దాదాపుగా నేటికి 1900 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి ఆర్యన్ బ్యాచ్ ఇండియాకి విత్ రథం వచ్చింది. ఆ రథం ఇప్పటికి గూడా ఇండియన్ నేషనల్ మ్యూజియం న్యూ ఢిల్లీలో ఉంది. అది సినోలిలో దొరికింది. రైట్. అటు తరువాత చాలా కాలానికి అంటే బీసీ 600 కాలంలో కీలడిలో మొట్టమొదటిసారి ఒక అక్షరమాల చాలా రఫ్‌గా ఉన్న స్టేజ్‌లో దొరికింది. ఇదే మళ్ళీ ఒక 300 సంవత్సరాల తర్వాత అశోకుడి కాలానికి పరిపక్వతకి వచ్చినట్టుగా చూస్తాం. అంటే రిఫైన్ అయిపోయింది. అశోక చక్రవర్తి వీటితో ఇక్కడ ఈ ప్రాంతాలలో శాసనాలు కూడా చేయించాడు. అటు తరువాత ఈ అశోకన్ స్క్రిప్ట్ కాస్త వీళ్ళ మౌర్య సామ్రాజ్యం పడిపోయిన తర్వాత పోస్ట్ మౌర్యన్ బ్రాహ్మి అయింది. అటు తర్వాత గుప్తా బ్రాహ్మి అయింది గుప్తుల కాలంలో. ఆ గుప్తుల కాలంలోనే మొట్టమొదటిసారి కాళిదాసు రఘువంశము లేదా కుమార సంభవము, మాళవికాగ్నిమిత్రము, ఋతు సంహారము అనే ఇంకా ఇతర పుస్తకాలు, మేఘదూత ఇట్లాంటి పుస్తకాలు రాశాడాయన మొట్టమొదటిసారి సంస్కృతంలో. ఇంతకన్నా ముందు సంస్కృతంలో ఏదన్నా పుస్తకం రాయబడి ఉంటే అది ఎవరైనా చూపిస్తే చూద్దామని నాకు ఆశపడుతున్నాను. అటు తర్వాత ఇది క్రీస్తు శకం 7వ శతాబ్దంలో నగరీ లిపిగా రూపాంతరం చెందింది. ఈ 7వ శతాబ్దం తర్వాత నుంచి మన భారతదేశంలో భక్తి ఉద్యమం మొదలయ్యింది. భక్తి ఉద్యమం మొదలైన చాలా సంవత్సరాల తర్వాత దాదాపు 11వ శతాబ్దంలో దేవనగరి అనే లిపి మనకి మొదటిసారి కనపడుతుంది గదా! మరి ఈ దేవనగరిలోనే వందల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం ఇన్నిన్ని ఋగ్వేద మంత్రాలు ఎలా రాశారు అనే డౌట్‌తో పాటు మనకు రావాల్సిన డౌట్ ఏందంటే, డస్ సాంస్క్రిట్ హాస్ ఇట్స్ ఓన్ స్క్రిప్ట్? సీఎం గారు కైండ్లీ విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ రీడింగ్ ఔట్ దిస్ థింగ్? తప్పకుండా అండి. నో, సాంస్క్రిట్ డజంట్ ఆర్ డస్ నాట్ హ్యావ్ ఏ సింగిల్ ఎక్స్క్లూజివ్ స్క్రిప్ట్, బట్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ మెనీ డిఫరెంట్ స్క్రిప్ట్స్, మెయిన్లీ ఇన్ దేవనాగరి. చాలా మొత్తం చదవమంటారా? చాలండి. ఇప్పుడు దీన్ని పట్టుకొని వస్తారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవాళ్ళు. ఇక్కడ మీకు కనపడుతుందా? The oldest known script used for Sanskrit with early inscription dating back to around 3rd century BC అని అంటారు. అది ఎక్కడ ఐ వాంట్ టు సీ, ఎందుకంటే 3rd century BCలో దమ్మ ఉంది, బ్రాహ్మి లేదు. దమ్మకి బ్రాహ్మికి ఒత్తులు డిఫరెన్స్ ఉన్నాయి. అహా అనే అక్షరమే లేదు. ఏమి రాశారో ఐ రియలీ వాంట్ టు సీ. రైట్ అండి. తర్వాత దేవనగరి, ఈ గ్రంథ, శారద అనేది కశ్మీరీ లిపి. సరే, ఇప్పుడు కొంతమంది వచ్చి ఏమంటారండి, ఏమండి అట్లా కాదండి, లలిత విస్తార అనే ఒక పుస్తకం ఉంది. లలిత విస్తార అనే పుస్తకం అది అందులో బుద్ధుడి కాలంలోనే 64 భాషలు ఉన్నట్లుగా లలిత విస్తారాలో రాసింది అని. ఆపండి సార్. లలిత విస్తార అనేది క్రీస్తు శకం 5వ శతాబ్దంలో క్లోజ్ అయింది రాయటం. తర్వాత అది చైనాలోకి వెళ్ళి టిబెట్కి వెళ్ళి 9వ శతాబ్దం దాకా కూడా అది రాయబడుతూనే ఉంది. లలిత విస్తార అనేది ఇట్ ఈస్ నాట్ సింగిల్ డాక్యుమెంట్. అది ఎంతో మంది రైటర్స్ రాసినవి. బుద్ధుడిని గ్లోరిఫై చేయడానికి, బుద్ధుడికి 64 లిపులు వచ్చు అని చెప్పడానికి లలిత విస్తారాలో ఇచ్చిన 64 లిపుల లిస్ట్ ఇది. బ్రాహ్మి, ఖరోష్ఠి, పుష్కరశ్రీ, అంగలిపి, ఇక్కడ కూడా మహాజనపదాల పేర్లే.
అంగలిపి, వంగలిపి, మగధ లిపి, మాంగళ్య లిపి, అంగుళీయ లిపి, ఇక్కడ ఇంకా ముందుకెళ్తే మనకి హుణలిపి కూడా కనపడుతుందండి. రైట్ అండి. చినాలిపి, లూనాలిపి, హుణలిపి చూసారా? 24th హుణలిపి. హుణరాజులు ఎప్పుడొచ్చారు మన భారతదేశానికి? హుణులు క్రీస్తు శకం 5వ శతాబ్దం కన్నా ముందు హుణరాజులకి మన భారతదేశానికి ఏమైనా సంబంధం ఉందా? సో ఇది క్రీస్తు శకం 5వ శతాబ్దం 6వ శతాబ్దం దాకా కూడా రాస్తూ బుద్ధుడిని గ్లోరిఫై చేయడానికి ఆయనకి ఇన్ని లిపులు వచ్చు అని రాశారే కానీ ఇవన్నీ కూడా ఫిక్షనల్ స్క్రిప్ట్స్, ఇవన్నీ కూడా ఫేక్ అండ్ ఫ్రాడ్ అండ్ సూడో స్క్రిప్ట్స్, ఇవన్నీ లేవు. ఈ పురాణాలు వగైరా ఇవన్నీ కూడా భక్తి ఉద్యమంలో ఎక్కువగా రాసినట్టు కనపడుతుంది. గుప్తుల కాలంలో మొదలయ్యి మరి ఎక్కువ భాగం భక్తి ఉద్యమంలో రాసినట్టుగా మనకు కనపడుతుంది. When were the Puranas written? The Puranas were written over a long period, with the first versions likely composed between 3rd to 10th centuries. This is the real history of India and this is Indology. So బయట ఎవ్వరూ మీకు ఇలాంటి విషయాలు చెప్పరు. సో కైండ్లీ ఇప్పటిదాకా మీకు ఏమేమైతే చెప్పానో, ఏదేదైతే మీరు విన్నారో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిందిగా నా ప్రార్థన. థ్యాంక్ యూ సార్.